హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహోనీహోమ్. ఈరోజు వీడియోలో మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉన్న వాటితో పెద్దగా అడవిడి లేకుండా చాలా సింపుల్గా రుచికరంగా బ్యాచిలర్ చికెన్ వేపుడు చూపిస్తున్నాను. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ వేపుడు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని అందులో 3 లేదా 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే శుభ్రంగా కడుగు పెట్టుకున్న ఒక అర కేజీ దాకా చికెన్ కూడా వేసుకొని చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకి చికెన్ లో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్ళన్ని ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకునేటప్పుడే అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లో చేస్తున్నాను కాబట్టి నాకు అడుగున మాడదండి. మీరు అల్యూమినియం లేదా ఏదైనా కడాయిలో చేస్తే కొద్దిగా అడుగున మాడుతుందండి. అందుకని ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. అడుగున మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 6-7 నిమిషాల తర్వాత చికెన్ లో ఉన్న నీరు మొత్తం ఇంగిపోయి సైడ్స్ నా నూనె కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అలానే మీడియం సైజు 1 టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించడం వల్ల చికెన్ పీసు గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉడుకుతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా ఏగిపోయాయి. ఇలా వేయించుకోండి. ఇలా ఏగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. లేదు మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఎప్పుడు మరి కాస్త కారం వేసుకోండి. ఇంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న మసాలా పొడులు చికెన్ పీసెస్కి పట్టాలి కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే మనకి నూనె కూడా సపరేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్ చూడండి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేదనుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. పెద్దగా అడవిడి లేకుండా మన ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో చాలా ఈజీగా చికెన్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.